వెల్కమ్ బ్యాక్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్, దీని వెనక పెద్ద కుట్ర ఉంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆస్తి లేనటువంటి పేదలకు గుర్తింపు అంటే ఓటర్ ఐడీనే. సో అటువంటి ఓటర్ ఐడీని రద్దు తీసేసేటువంటి కుట్ర బీజేపీ చేస్తోంది అని చెప్పేసి నిన్న ఆరోపించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ఆందోళన చేస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. అండ్ రీసెంట్ టైంలో అటు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యంగా మైనారిటీల ఓట్లు తొలగించే కుట్ర బీజేపీ చేస్తుందని పలు విమర్శలు చేయడం చూస్తున్నాం. అటు ఎన్నికల కమిషన్ బీజేపీకి సహకరిస్తోంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు ఇతరుల అనుకూల ఓట్లు తొలగించేటువంటి కుట్ర చేస్తోంది, బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ తాపత్రయపడుతోంది అన్నటువంటి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి క్రమం చూశాము. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం మేడం. నమస్తే అండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లక్ష్మీ నరసింహారెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్ అండి. డన్. ముందుగా మానవతరాయ్ గారు, మీరే చెప్పాలి, అంటే ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సర్ అనేది ఇంపార్టెంటా కాదా, అసలు చేయాల్సిన అవసరం ఉందా లేదా, దీని వెనుక కుట్ర అని ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి అంశాలు ఏంటి, ముఖ్యంగా మీ ముందున్నటువంటి దానికి సంబంధించి ఒక సాక్ష్యం అవి ఏమన్నా చెప్పగలరా, ఉదాహరణలు? పేదలయ్యే తీసేస్తున్నారని. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఈ సర్ పేరుతో సామాన్యుల పైన సామాన్యులు ఓటు వేయకుండా అనేక కుట్రలు చేస్తుంది. అనేక రకమంటి ఆధారాలు, అంటే ఏంది, ఓటర్ నమోదు కావడానికి పాత ఓటర్ కార్డు పనికిరాదు, తర్వాత ఆధార్ కార్డు పనికిరాదు, సుప్రీంకోర్టుకు వెళితే కానీ సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా పరిగణించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీహార్లో మొత్తం పోలైన ఓట్లు 53 లక్షల సుమారు చిల్లర అయితే, పోలైన తర్వాత ఎన్నికలు లెక్కించిన తర్వాత మొత్తం ఓటేసిన వాళ్ళ సంఖ్య 56 లక్షల పైచిలకు వచ్చింది. అది ఎట్లా సాధ్యమైంది? కాబట్టి నేను ఏమంటే ఈ సర్ అనే పేరు అంటే మహారాష్ట్రలో ఏ విధంగా 50 లక్షల 60 లక్షల ఓట్లను మాయం చేశారు, అదేవిధంగా కొత్త ఓట్లను అంటే వాళ్ళకి ఇష్టమైన చోట ఏమో ఓట్లు కలుపుతారు, ఇష్టం లేని చోట ఓట్లను తీసేస్తారు. ఈ విధంగా ఈ మాయాపాచికలు, ఓట్ల మాయాపాచికలు వేసి ఇలా బీజేపీ దొడ్డిదారిలో గెలుస్తుంది. అది ఇప్పుడే కాదు, నిదానంగా బయటపడింది. మీరు తెలంగాణలో గెలవలేదా అని అంటారు. అది వ్యూహాత్మకంగా ప్రజలతో ఒక మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ. ఎందుకంటే తనకు బలం లేని చోట గెలిస్తే అర్థమైపోద్ది, దొంగతనం చేసిన దొంగతనం బయటపడింది. కాబట్టి ఈ విధంగా అనేక రకాల కొర్రీలు పెట్టి రేషన్ కార్డు కూడా కాబట్టి ఏముండాలా, భూమి పత్రాలు ఉండాలట. ఏది బీహార్లో ఆ విధంగా చేశారు. భూమి పత్రాలు ఎంతమందికి భూములు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంతమందికి ఉంటుంది, ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో. అదేవిధంగా పాస్పోర్ట్లు కూడా ఎంతమందికి ఉంటాయి. తిప్పి కొడితే బీహార్ మొత్తంలో గతంలో ఉదాహరణ చెప్తున్నా, తిప్పి కొడితే 17 లక్షల మందికి కూడా లేవు అవి మొత్తం కూడా. కాబట్టి ఈ విధంగా అనేక రకమైనటువంటి విధానాలతో ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకుంటారు. నిజంగా ఎవరైనా విదేశీయులు ఎంతమంది కనుక్కున్నారు చెప్పండి? ఎంతమంది విదేశస్తులు ఉన్నారు, బంగ్లాదేశీలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పిర్రా? దానికి ఆధారాలు లేవు, ఏం లేవు. ఒక్కళ్ళని ఇద్దరిని కూడా తొలగించలేని పరిస్థితి. భారతీయులు సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో కూలినాలు చేసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ స్వస్థలాలకు వచ్చి ఓట్ల టయానికి ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళకు ఓట్లు మాయమవుతున్నాయి. కాబట్టి ఈ విధానాలతో బీజేపీ పార్టీ అనేది వివిధ రాష్ట్రాల్లో గెలుస్తుంది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చూడండి, ఒక ఓటు ఏదో విదేశానికి సంబంధించినటువంటి మోడలు, ఆమె ఓటు మన హర్యానాలో ఓటర్ లిస్టులో జాబితాలో చోటు చేసుకోవటం, 200 పైచిలకు ఓట్లు బూతులు ఆమె పేరు ఉండటం చాలా విచిత్రానికి గురి చేసింది. కాబట్టి ఇట్లాంటి లోపాలు అన్నీ ఉన్నాయి. కావాలని చెప్పేసి దొడ్డిదారులు ఏదో రకంగా ఈ సరిపేరు తీసుకొచ్చి మహారాష్ట్రలో ఏం చేశారు, అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి మధ్య 60-50 లక్షల ఓట్లు ఎట్లొచ్చినాయి? దానికి సమాధానం లేదు. ఎట్లా పెరిగిన అంత అకస్మాత్తుగా అంత తక్కువ సమయంలో ఏ విధంగా పెరిగినాయి? కాబట్టి ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా 23 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాల్లో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఈవీఎం మిషన్లు అనేవి కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. పాశ్చాత్య దేశాలు కూడా వీటిని ఉపయోగించట్లేదు. కాబట్టి పూర్వ పద్ధతి తీసుకురండి, బ్యాలెట్ పేపర్లు తీసుకురండి. కాంగ్రెస్ ప్రభుత్వమే వేగంగా సులభంగా
తొందరగా ఫలితాలు రావాలని చెప్పి ఈవీఎం మిషన్లు తీసుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ వాటిని దుర్వినియోగం చేయలేదు. కానీ బీజేపీ ఎక్కడో ఒక చోట దుర్వినియోగం చేస్తుంది. పరకాల ప్రభాకర్ లాంటి మేధావులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఆధారాలతో సహా చెప్తున్నారు కొన్ని. ఈ విధంగా జరుగుతుంది, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రజల్లో. తమకు బలం ఉన్న చోట ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మానవతారాయ్ గారు, మరి ఈ రివిజన్ ఎలా ఉండాలంటారు? అంటే వీటికి ఏ ప్రాతిపదికన ఓటర్ అంటే ప్రమాణాలన్నీ కూడా రివిజన్ ఎలా చేయాలి? వాళ్ళు ఉన్నారా లేదా? సవరణ అవసరం చెప్పండి. సారీ, పాత ఓటర్ కార్డు ఎందుకు పనికిరాదు చెప్పండి? అది ప్రమాణం కాదంటారు. ఆధార్ కూడా ప్రమాణం కాదంటారు. సుప్రీంకోర్టు తర్వాత పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. కాబట్టి తర్వాత భూమి యాజమాన్య హక్కు పత్రాలు ఎంతమందికి భూములు ఉన్నాయి చెప్పండి? అసలు భూమి లేని వాళ్ళు, సంచార జీవనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఇలా బీహార్ నుంచో, లేకుంటే వేరే ఉత్తరప్రదేశ్ నుంచో, లేకపోతే మధ్యప్రదేశ్ నుంచో హైదరాబాద్ వచ్చి పోతున్నారు. మళ్ళా ఓట్ల సాయానికి లేకుంటే సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ లోపు వాళ్ళ ఓట్లన్నీ మాయమవుతున్నాయి. వాళ్ళు రకరకాల కార్డులు తీసుకురమ్మంటే ఆ తక్కువ వ్యవధిలో వాళ్ళు ఏ కార్డులు చూపిస్తారు? వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఎక్కడ ఉంటాయి? భూమి యాజమాన్య హక్కుల పత్రాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఉన్న పాత ఓటర్ కార్డు కూడా అది ప్రమాణం కాదని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి కొర్రీలతో లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పుడు ఏంటి? ఆధార్ కాదు, పాత ఓటర్ ఐడి కాదు, మరి ఏంటి? ఆధార్ కార్డు కూడా గతంలో బీహార్ ఆధార్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆధార్ ఎలా సంపాదిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఆధార్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఓటు హక్కు కల్పిస్తామా ఏంటి అని స్ట్రైట్ క్వశ్చన్ కూడా కాస్త గట్టిగానే మాట్లాడినటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూసాం. సుప్రీంకోర్టు ఇమ్మని చెప్పలేదు. సో ఆధార్ అయితే కుదరదు అది, ఎందుకంటే ఈజీగా ఆధార్ తీసుకోవడం చాలా ఈజీ అవుతోంది. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నిద్రపోతుందా? ఆధార్ ఇప్పుడు మనకు దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక ఆధార్ కార్డు, ఒక భద్రత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నారు? దీనికి ఒక కుట్ర కూడా ఉంది ఇక్కడ. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 12 ఏళ్ళుగా 11 ఏళ్ళుగా అధికారంలో ఉంది. కాబట్టి ఈ ఆధార్ కార్డు మీద అనేక పిచ్చి ముద్రలు వేసేసి ఈ ఆధార్ కార్డును తొలగించి వాళ్ళేదో కార్డు తీసుకురావాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేసే భాగమే ఇదనమాట. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఏం వద్దనిలే, ఆధార్ కార్డును కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. ఎందుకంటే అది కోర్టు పోయిన తర్వాత పౌర సంఘాలు, న్యాయవాదులు వీళ్ళంతా అక్కడ సంబంధించిన వాళ్ళు. కాబట్టి పాత రేషన్ కార్డు కూడా ప్రమాణం కాదంటున్నారు. అదేవిధంగా మన పాత ఓటర్ కార్డు కూడా మన గతంలో ఓటు వేసి ఇప్పుడు ఇది ప్రమాణం కాదని అంటే ఎట్లా చెప్పండి? కాబట్టే ఈ అనేక రకరకాల విదేశీయుల పేరుతో, బంగ్లాదేశీయుల పేరుతో భారతీయులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ చర్యల వల్ల అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తున్న రాజ్యాంగంలో ఓట్ల రివిజన్ అనేది చేయాలి. కానీ ఒక పద్ధతి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల దగ్గర ఉన్నటువంటి గుర్తింపు కార్డులు, వీళ్ళు భారతీయులా కాదా ఆ బూత్ స్థాయిలో వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీల అంగీకారంతో మరి గతంలో ఆ ఓట్లు ఎట్లా నమోదవుతారు? అందరూ కూడా అమర్నాథ్ గారు మీ దగ్గర నుండి సమాధానం తీసుకుంటాను. బట్ అంతకన్నా ముందు నరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత, నరసింహారెడ్డి గారు మీరేం చెప్తారు ఎస్ఐఆర్ కు సంబంధించి? నమస్కారం మేడం. నమస్తే. అందరికి ప్యానల్లో పాల్గొన్న సభ్యులకు అదేవిధంగా వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో భారతదేశ వ్యాప్తంగా, ఇది మంచి కార్యక్రమం అయినప్పటికీ, అంటే సర్ కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం అయినప్పటికీ దీనిని నిర్వహిస్తున్నటువంటి తీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నిజమైనటువంటి ఓటర్లు తొలగిపోతున్నారు. అదే విధంగా వాళ్ళు పెట్టినటువంటి షరతులు ఏదైతే ఈ సర్ కార్యక్రమంలో వాళ్ళు ఏవైతే షరతులు విధిస్తున్నారో, అంటే వారికి కావాల్సినటువంటి పత్రాలు, ఇందాక మన మానవతారాయ్ గారు చెప్పినట్టు ఆ పత్రాలు అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు అది ఆ రకమైనటువంటి కాగితాలు, పేపర్స్ కలిగి ఉంటారని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఉంటారు, వ్యవసాయ కూలీలు ఉంటారు. నరసింహారెడ్డి గారు, ఇక్కడే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా ఓట్లు అంత పెద్ద ఎత్తున తొలగిస్తే బయటకు వచ్చి ఆందోళన చెయ్యరా? మా ఓటు హక్కు ఎందుకు తొలగించారు అనేటువంటి ఇవి కనిపించవా? ఏమంటున్నాను మేడం అంటే, రాజ్యాంగము మనకు ఈ ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక హక్కు. ఈ హక్కును కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వము పారదర్శకంగా చేస్తే బాగుంటది అని చెప్పి ఒక టైటిల్ సర్ అనేటువంటి ఒక టైటిల్ తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఓట్లు ఉంచి వాళ్లకు అనుకూలంగా లేని ప్రాంతాలలో ఓట్లను తొలగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఏం చెప్తున్నానంటే,
ఈరోజు వీళ్ళు ఫామ్ 6, 7, 8 అని చెప్పి వీళ్ళు తీసుకొని బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి తిరుగుతాడు అని చెప్తున్నారు. ఆ సమయంలో ఆ పర్సన్ ఆ వ్యక్తి లేకపోతే వాళ్ళు తొలగించేటువంటి ప్రమాదం ఉన్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకి నుంచి పట్టణాలకు కానివ్వండి, వేరే దేశాలకు కానివ్వండి, వేరే రాష్ట్రాలకు కానివ్వండి, వాళ్ళ యొక్క జీవనాధారం కోసం పోతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ మన భారతదేశంలో కానివ్వండి, మన తెలంగాణలో కానివ్వండి. అయితే ఇక్కడ పారదర్శకంగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి పరిశీలించి ఒకవేళ ఆ పర్సన్ లేకుండా నెక్స్ట్ టైం రిపీటెడ్ గా వచ్చి చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఎవరు లేదంటే ఆ ఓట్ను తొలగించేటువంటి ప్రమాదం చాలా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నగరాలలో కూడా, ఎందుకంటే నగరాలలో కూడా ఇంటి దగ్గర ఎవరు కూడా ఉండరు, అంత ఎవరి సొంత పనులలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే నరసింహారెడ్డి గారు నిన్న మొన్న అనుకుంటా యూపీకి సంబంధించి ఒక 2.8 కోట్ల వరకు ఓట్లను తొలగించారు. సో ఆ టైంలో ఎన్నికల కమిషన్ అధికారులు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. కమిషనర్ ఏంటి, ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఒకవేళ మీది తొలగించబడ్డా కూడా మీరు అంటే డ్రాఫ్టే చెప్పారు, తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది, ఎవరెవరి అయితే పోయాయో ఆ లిస్టును చూసుకొని మళ్ళీ మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలో ఆ వెసులుబాట్లు కల్పించారు కదా. అంటే అక్కడ లేకపోయినా ఉన్నారు అని వాళ్ళు టిక్ పెట్టుకోలేరు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. సో తిరిగి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అవి వస్తే పట్టణాల్లో నుండి ఊళ్ళోకి వెళ్ళి ఓట్లేసి వస్తున్నాం కదా. సో అప్పుడు మన ఊళ్ళోకి పోవద్దు అంటే ఊళ్ళో ఉండాలనుకుంటే ఊళ్ళో కొంతమందికి 2 చోట్ల కూడా ఉన్న పరిస్థితి ఉంది కదా. 2 చోట్ల ఓటు అనేది ఎవరికి ఉండొద్దండి. 2 చోట్ల ఓటు అనేది ఎవరికి ఉండదు, ఒకే చోట ఓటు అనేది ఉంటది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి, ఆన్లైన్ లో పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళ సమస్యలను. ఈ రోజు ఇప్పటికీ కొన్ని లక్షల కోట్ల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి. అంటే రెగ్యులర్ ప్రాసెస్ లో దరఖాస్తు చేసుకునేవి కూడా వాళ్ళు పరిష్కరించేటువంటి పరిస్థితి లేదంట. ఇప్పుడు మన కొత్తగా వీళ్ళు సర్ ద్వారా వీళ్ళు తొలగించి అడిషన్స్ చేసి డిలీషన్స్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెడతారనే దాంట్లోనైతే నిజం ఉండదండి, నమ్మకం లేదు, 100% నమ్మకం లేదు. ఎందుకంటే అమర్నాథ్ గారు విన్నారు, సర్కు సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా రివిజన్ చేయడం అనేది ఇంపార్టెంటే, డెఫినెట్ గా సవరించాలి, పోయిన వాళ్ళవి తీసేయాలి, కొత్తవి నమోదవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్న 2 చోట్ల ఉన్నటువంటి వాళ్ళవి తీసేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రివిజన్ మంచిదే కానీ చేసే పద్ధతే కరెక్ట్ లేదు, అది మీకు అనుకూలంగా జరుగుతోంది ఆ పద్ధతి కూడా అని చెప్పేది విపక్షాల విమర్శ. మేడం, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లోని మిత్రులకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి వెనకాల ఒక మిషన్ ఉన్నట్టున్నది, అబద్ధాలు తయారు చేసే మిషన్. సో ప్రతి ఎలక్షన్స్ ముందు ఆయన వచ్చేసి ఒక అబద్ధాల ఫ్యాక్టరీలోంచి అబద్ధాలు పట్టుకొని వస్తాడు. వచ్చేసి ఇప్పుడు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, లేకుంటే ఇంకేదో ఆయన అబద్ధాల ఫ్యాక్టరీలో ఏది తయారైతే అది చెప్తారు. ఇప్పుడు వచ్చి పేదవాళ్లకు రేషన్ కార్డులు తొలగిస్తారంట. పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చేది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా తొలగిస్తుందండి? అసలు ఆయన చెప్పేదానికి కొంచెం బుర్ర ఉందా మాట్లాడేదానికి? ఎస్ఐఆర్ గురించి మనం వస్తే ఇప్పుడు ఎస్ఐఆర్ కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా అని అడిగింది ఈ ఎలక్షన్ కమిషన్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మరి ఏం చెప్పట్లేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో ఓటరులను అంటే ఓటరు లిస్ట్ లోంచి చనిపోయిన ఓటర్లను కానీ లేకుంటే పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ కానీ తొలగించే అధికారము అప్పటి వరకు రిటర్నింగ్ ఆఫీసర్కు ఉంటుండే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ 2లో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అధికారాన్ని వీళ్ళు తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన యాక్టివిటీని వీళ్ళు బంద్ చేశారు. అంటే 2004లో జరిగిన తర్వాత మళ్ళీ జరగలేదు. అందు గురించే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఇప్పుడు పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ఉంటారు మేడం, వాళ్ళను 2 చోట్ల ఓటర్ ఐడి ఉండనిద్దామా? మీరే చెప్పండి, రాజ్యాంగం ఒప్పుకుంటుందా? తర్వాత ఫేక్ ఓటర్స్ ఉంటారు, అంటే రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి, మానవతరాయ్ గారి బొమ్మ పెట్టి, నా బొమ్మ పెట్టి ఏదో పేరుతోనే ఒక ఓటర్ క్రియేట్ అవుతుంది ఫామ్ 6లో. దాన్ని ఎట్లా మనం తొలగించకుండా దాన్ని అట్లానే ఉంచుదామా? మీకు తెలుసు, మన టీవీలో అనేక చర్చలలో మనం పాల్గొన్నప్పుడు కూడా చూసాం, ఆంజనేయ స్వామి బొమ్మలు పెట్టి తర్వాత శివుని లింగం బొమ్మలు పెట్టి కూడా ఓటర్ ఐడీలు క్రియేట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి. మూడోది, పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు ఫారిన్ కంట్రీస్, వాళ్ళని తీసేద్దామా ఉంచుకుందామా? అట్లాగే ఆ తర్వాత చనిపోయిన వాళ్ళను ఎవరు తీసేయాలి? చనిపోయిన వాళ్ళను ఆర్ఓకి అధికారం లేదని యూపీఏ గవర్నమెంట్ చెప్పింది. మరి ఎవరు తీయాలి? ఎవరు తీస్తారు చెప్పండి? అది ఇట్లా పంచాయతీ పెట్టి తీసుకుంటామా?
చనిపోయిన ఓటర్లను ఎవరు రిమూవ్ చేయాలి? ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడం, దయచేసి అర్థం చేసుకోవాలి, మనం అందరికీ కూడా ఒక ప్యూర్ అక్యురేట్ ఓటర్ లిస్ట్ కావాలని ప్రతి పొలిటికల్ పార్టీకి ఉంది కదా. పొలిటికల్ పార్టీలు ఎవరికైనా ఇంటెన్షన్ ఉందా రాంగ్ ఓటర్ ఐడి వట్టిగా 1200 పేర్లతో ఒక పోలింగ్ బూత్ తయారు కావాలని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కాకపోతే సమస్య ఏమవుతుందంటే, అంటే అమర్నాథ్ గారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే కదా, రివిజన్ అనేది ఇంపార్టెంటే, చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ మీకు అనుకూలంగా లేనటువంటివి అటువంటి ఓట్లను కూడా తొలగిస్తున్నారు, ఓటు హక్కును తొలగిస్తున్నారని. అంటే చనిపోయిన వాళ్ళే తొలగిస్తే వాళ్ళు ఏమో అబ్జెక్షన్ చెప్పట్లేదు, 2 ఓట్లు ఉంటే ఒకటి తొలగిస్తే అబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ మామూలుగా ఓటు వేసే హక్కు ఉన్నటువంటి పేదలకు సంబంధించినవి ఇప్పుడు వేరే దగ్గర పనికి వెళ్తారు, ఇక్కడ ఓటు హక్కు పోతుంది. వాళ్ళకు ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే వాళ్ళు అప్లై చేసుకోవడం కానీ అవి తెలియదు, దాన్ని వదిలేస్తూ ఉంటారు, ఒక్కోసారి పెద్ద పట్టించుకోరు. సో అటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వాళ్ళ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు మీ దృష్టి అంటే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కూడా తెలవాల్సిన అక్కర ఉన్నది కాబట్టి 11 రకాల ఐడెంటిటీ వ్యవస్థలను సుప్రీంకోర్టు నిర్మాణం చేసింది. 11 రకాలు. దానిలో బేర్ మినిమం ఏంది? ఆధార్, లేకుంటే ఫ్యామిలీ కార్డు, లేకుంటే ల్యాండ్ హోల్డింగ్ కార్డు, లేకుంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజిస్ట్రేషన్, కాస్ట్ సర్టిఫికేట్, ఫారెస్ట్ రైట్స్ అంటే ఆదివాసీలకు గిరిజనులకు పాపం ఇవన్నీ ఉండవేమో అని వాళ్ళకు ఫారెస్ట్ రైట్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి ROFR 2006 చట్టం ప్రకారం, లేకుంటే పాస్పోర్ట్, లేకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి కానీ ఇట్లాంటిది, బర్త్ సర్టిఫికెట్, ఐడెంటిటీ, ఇవన్నీ ఏవి లేని రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు, పాకిస్తానీలకు ఓటర్ ఐడి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఎట్లా ఇస్తాం మేడం? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బంగ్లాదేశ్ లో వాళ్ళందరినీ తీసుకొచ్చి బెంగాల్లో ఒక 50 లక్షల మందికి ఓటర్ ఐడి కార్డు ఇవ్వండి అని చెప్తున్నది ఆమె దీది మమతా బెనర్జీ గారు. ఎట్లా ఇస్తారండి? బరాబర్ ఇయ్యం సార్. 71 సంవత్సరాల ఒక వృద్ధుడు ఫస్ట్ టైం ఫార్మ్ 6 అప్లై చేస్తాడా మేడం? ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే ఆయన మన కోమాలో ఉన్నాడా ఈ 50 సంవత్సరాలు 18 ఏళ్ల నుంచి? 71 సంవత్సరాల వృద్ధుడు సడన్ గా వచ్చి ఇప్పుడు ఫార్మ్ 6 అప్లై చేస్తే అతని కొడుకు అతని తండ్రి ఎవరు తెలియదు. సడన్ గా ఇప్పుడు వాళ్ళకు ఓటర్ ఐడి ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తారు, మీరు ఇస్తారా? ఇమ్మన్న మాటల ఇప్పుడు హైదరాబాద్ లో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన. మొత్తం దేశంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్ పాస్పోర్ట్లు, పాకిస్తాన్ పాస్పోర్ట్లు సరెండర్ చేసి వాళ్ళని పంపించాలి. ఎవరైతే ఇల్లీగల్ గా బంగ్లాదేశ్, పాకిస్తానీలు ఇక్కడ ఈ రాష్ట్రాలలో ఉన్నారో వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేయండి అని చెప్తే మొత్తం తెలంగాణలో ఒక్క పేరును కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయలేదు, ఒక్కలను కూడా. అంటే మొత్తం హైదరాబాద్ లో అసలు ఒక్క బంగ్లాదేశీ, ఒక్క పాకిస్తానీ పాస్పోర్ట్ లేదు అని నిర్ధారణ చేసినట్ట. ఎంత అన్యాయం మేడం! ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. అంటే వీళ్ళు ఎవరిని అప్పీల్ చేయడానికి వీళ్ళు పనిచేస్తున్నారు? ఇదా వ్యవస్థ? ఇట్లా ఉంటే మీరు సెక్యూరిటీగా ఉంటారా? మేము సెక్యూరిటీగా ఉంటామా? మీరు సెక్యూరిటీని వదిలిపెడతారు, రాష్ట్రాన్ని వదిలిపెడతారు, ఒక అభివృద్ధి పని చేయరు, సంక్షేమ పరిస్థితి లేదు, ఏమైనా అప్పీజ్మెంట్ పాలిటిక్స్. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. ఇది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. దీన్ని మనందరం వెళ్ళి ఆ పార్టీకి ఓట్లు వేసి మాట్లాడాలి, వాళ్ళు వచ్చి ఇంకా అబద్ధాలు మాట్లాడతారు. ఎట్లా మేడం? ఎట్లా ఇది జరుగుతుందా? ఇది డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమా, లేకుంటే వాళ్ళ షరియాల చట్టమా? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే షరియా చట్టమా ఇది? ఎట్లా ఒప్పుకుంటారు మేడం? ఇవాళ SIR వద్దంటారు, రేపు రాజ్యాంగం వద్దంటారు. ఆల్రెడీ చేశారు కదా 1975 లో, రాజ్యాంగమే అవసరం లేదు ఈ దేశానికి అని చెప్పేసి ఆమె ఇందిరాగాంధీ గారు. తర్వాత అనేక లక్షల మంది పోరాడితే భారతదేశం మళ్ళీ ప్రజాస్వామ్య దేశం అయింది. లేకుంటే మనం ఇంకా ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులలోనే బతికేటోళ్ళం. దయచేసి అర్థం చేసుకోండి. ఎమర్జెన్సీ పెట్టిన రోజు మేడం, నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ రోజు SIR అనేది దేశంలో ఎంత అవసరమో మనకన్నా ఎక్కువ చిన్న పల్లెటూరులో ఉండే చదువుకోలేని ఇల్లిటరేట్స్ కూడా అర్థమైంది. వాళ్ళే క్లియర్ గా బరాబర్ చేయాలని చెప్తున్నారు. మీరు బీహార్ లో వెళ్ళండి, హర్యానాలో వెళ్ళండి, మహారాష్ట్రలో వెళ్ళండి. ఈ రోజు బీహార్ కు సంబంధించి కూడా ఒక 60 లక్షల ఓట్లను తొలగిస్తే వాటికి సంబంధించి మళ్ళీ ఒక 25 నుంచి 30 లక్షలు యాడ్ చేశారు. అంటే అంతమంది, అంటే ఇక్కడ సర్వే గురించి కూడా ఇందులో కొన్ని ఇంకా మిగతా వాటిల్లో కూడా కొంతమంది పట్టించుకున్నారు, టైం తెలిసిందో తెలియలేదో, అంటే అభ్యంతరాలకు సంబంధించి లేదంటే వాళ్ళ ఓటు తొలగించబడ్డది అన్న దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, ఈ వివరాలన్నిటిపైన ఇంకా ఉండుంటాయి. వాళ్ళ ఓట్లు పోయినవి వేయాల్సినటువంటి వాళ్ళు ఇంకా ఉండుంటాయి అనేది కూడా అక్కడ ఒక డౌట్ ఉంది. 25 to 30 lakhs యాడ్ చేశారు. అంటే జోష్న గారు చెప్పండి. జోష్న గారు,
ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్ ఐడెంటిటీ కావడానికి రిజిస్ట్రేషన్ అయ్యే ఫామ్ 6. ఫామ్ 8 అంటే షిఫ్టెడ్ ఓటర్. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ కో లేకుంటే హిమాయత్ నగర్ కో వెళ్ళాను అనుకోండి, అక్కడ అడ్రస్ ప్రకారము నాకు ఇట్లా షిఫ్ట్ చేయండి, నేను పలానా అడ్రస్ లో నా ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు ఎపిక్ నెంబర్ మారకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో అడ్రస్ కు మారే వ్యవస్థను ఫామ్ 8 అంటాం. ఆ మధ్యలో ఫామ్ 7 అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు డౌట్ ఉంది, పలానా వ్యక్తికి అతను లేడు లేకుంటే చనిపోయినాడు, దీని ప్రకారం ఫామ్ 7 ప్రకారం మీరు ఆ ఓటర్ తొలగించండి అని ఇంకొకరు ఎవరైనా వెళ్ళి ఆ పోలింగ్ బూత్ లో ఉన్న వ్యక్తి బిఎల్ఓకి ఇవ్వచ్చు. ఇక్కడ ఇవన్నీ చాలా పకడ్బందీగా ఉండే వ్యవస్థలు ఉన్నా కూడా చేసే వ్యక్తుల యొక్క లోపాల కారణంగా, అక్యురసీ లేని కారణంగా, అంటే లేకుంటే అమర్నాథ్ గారు ఆ మధ్య రాహుల్ గాంధీ గారు కూడా సమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇన్ని వందల ఓట్లు అంటే ఒక మొహంతోని ఇన్ని ఓట్లు లేదంటే రకరకాలుగా అది ప్రొజెక్ట్ చేసి చూపించారు కదా. తర్వాత హర్యానా గవర్నమెంట్ చాలా కేటగారికల్ గా చెప్పింది, ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ లో అదంతా తప్పు. వాళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ రోల్స్ అంటే ప్రతి సంవత్సరము 4 సార్లు ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ ప్రింట్ చేస్తుంది. జనవరి 1, అట్లాగే ఏప్రిల్ 1, అట్లాగే జూలై 1, అట్లాగే అక్టోబర్ 1, రైట్. 5వ తారీఖు లిస్ట్ మదర్ రోల్ అంటాం. దానిలో ఎలక్షన్స్ ముందు సప్లిమెంటరీ రోల్, సప్లిమెంటరీ 1, సప్లిమెంటరీ 2 యాడ్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అందరికి పోలింగ్ బూత్ లో పనిచేసే ప్రతి పొలిటికల్ కార్యకర్తకు తెలుస్తుంది మేడం. ఇదంతా BLA 2 అని పెట్టుకోవాలి ప్రతి పొలిటికల్ పార్టీ. BLA 2 అంటే 65,000 పోలింగ్ బూత్లు ఏదైతే బీహార్ లో ఉన్నాయో 65,000 మంది BLA 2లు ఉండాలి కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు లేరు. ఒక్క పోలింగ్ బూత్ లో కూడా BLA 2 వచ్చి రిపోర్ట్ చేయలేదు. ఒక్క బూత్ లో కూడా మొత్తం 65,000 బూతుల్లో ఒక్క బూత్ చేయలేదు. రాహుల్ గాంధీ గారు 1 మినిట్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. మానవతరాయ్ గారు చెప్పండి, మీరేమన్నా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇక్కడ బీహార్ అంటున్నాం కదా, ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్పింది, బీహార్ లో మొత్తం ఓట్ల సంఖ్య 7,43,54,976 అని చెప్పింది ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు హక్కు శాతం ఎంతమంది వినియోగించుకున్నారంటే 7,45,55,976. అంటే 2 లక్షల ఓట్లు ఎట్లా వచ్చినాయి? అధికంగా దానికి సమాధానం లేదు. వెబ్సైట్లో మళ్ళీ అధికారికంగా పెట్టారు. అప్పుడేమో 7,43,00,000 ఓట్లు వేసిన తర్వాత పోలైన ఓట్లు మొత్తం కలిపితే 7,45,20,55,000 ఎట్లా వచ్చినాయంటే అయోమయం జగన్నాథం. కాబట్టి అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సర్రని మేము వద్దట్ల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం తప్పకుండా రివిజన్ చేయాలా. కానీ ఎట్లా రివిజన్ చేయాలా? అది ఇప్పుడు అన్ని పోలింగ్ స్థాయిలో అన్ని పార్టీల అభ్యర్థులు ఉంటారు. ఆ పోలింగ్ ఏజెంట్లు గాను లేకుంటే ఆ బూత్ పరిధిలో పర్యవేక్షకులు అన్ని పార్టీలు ఉంటారు. గతంలో ఏదైనా చనిపోతేనో లేకపోతే ఇంకో రకంగానో లేకుంటే వారు బదలాయింపు అయితేనో వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు బదలాయింపు చేసుకుంటేనో దాన్ని తీసేయాల. ఏదో పని నిమిత్తం బీహార్ వలస కూలీలు హైదరాబాద్ వచ్చి పని చేసుకొని మళ్ళీ ఏదో ట్రైన్లోనో ఓటర్ టయానికి వాళ్ళ ఇంటికి పోతే ఓట్లన్నీ గైపోతాయి, నువ్వు ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ లేవు నువ్వు అని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుకూలంగా మహారాష్ట్రలోనేమో 50 లక్షల ఓట్లు అకస్మాత్తుగా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఆ దాని వల్లనే అక్కడ బీజేపీ గెలిచింది. అదే విధంగా అక్కడేమో తొలగింపు, అవసరమైన చోట ఏమో కలపటం, అవసరం లేని చోట తొలగించడం, ఇదే శకుని మాయాపాచకలేసి బీజేపీ అక్రమ మార్గంలో దొడ్డిదారులు గెలిచే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది మంచిది కదా. ఏ రోజైనా సరే ఒక రోజుకి బయటపడుతుంది ఇదంతా కూడా. కాబట్టి ఎన్నికల సంఘం యొక్క మాయాపాచకలు స్పష్టంగా కనపడుతుంది. ఇందులో ఎన్నికల సంఘం అధికారులు స్వయం ప్రతిపత్తి వ్యవస్థ నుంచి బీజేపీ జేబు సంస్థగా మారిపోయారు. ఇది 100% నిజం. మేము ఆరోపణలు కాదు, వాస్తవాలు చూపించడం. ఆ లిస్టు మొత్తం 6 నెలల పాటు రాహుల్ గాంధీ గారు కష్టపడి ఏ విధంగా డబుల్ బెంగళూరులో కానివ్వండి, బెంగళూరు సౌత్ దక్షిణానికి సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఏ విధంగా ఓట్లు అత్యధికంగా రావడం జరిగింది మొత్తం గణాంకాలతో సహా వివరించడం. అయినప్పటికీ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు అంత బాహాటంగా కూడా చెప్తుంటే ఇప్పుడు బీహార్ లో ఎన్నికలైన తర్వాత 45 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఉన్నమాట అంటే బీజేపీ ఉరికి పడుతుంది, దాని అస్తాలు ముగిసిపోయినాయి. అందుకే మనం ఏమంటున్నాం, ఇలా మేధావులు కానివ్వండి, ఎన్నికల నిపుణులు కానివ్వండి, తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఏం కోరుతున్నాయి, ఇలా ఈ ఈవీఎంలని తొలగించండి,
పాత పద్ధతి తీసుకురండి, మీరు దుర్వినియోగం చేస్తున్నారు, వీటిని ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు, మేధావులు, మన నిర్మలా సీతారామన్ గారు భర్త అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు బాహాటంగా ఎన్నో సాక్ష్యాలతో ఆయన వీడియోలు చేస్తున్నారు. కళ్ళ ముందు కనపడుతుంది. మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రజలతో. వాళ్ళకు బలం ఉన్న చోట, బలం లేని చోట దీన్ని దక్షిణాది రాష్ట్రాలు ఉపయోగించట్లేదు. ఆడ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 2 సార్లు పాలించిన తర్వాత 3ఓసారి అధికారంలోకి వస్తున్నారంటే ఇదిగో జార్ఖండ్ లో ఎట్లా గెలిచారండి? జార్ఖండ్ నార్త్ ఇండియన్ స్టేట్ కదా, జార్ఖండ్ లో ఎట్లా గెలిచింది మరి? అదే కదా, మీరు మీకు అవసరం లేని దగ్గర వదిలేస్తారు, పక్కన పడేస్తారు. అవసరం లేదు, అంటే అమర్నాథ్ గారు, మానవతరాయ్ గారు చెప్పేది ఏంటంటే అన్ని చోట్ల ఒకే విధంగా చేస్తే దొరికిపోతారు కదా అనేది వాళ్ళ క్వశ్చన్. దొంగతనం బయటపడుతుంది. కాబట్టి మీకు అవసరం లేని చోట కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉండాలి, రాష్ట్రాల్లో అక్కడక్కడ ఒకటి ప్రతిపక్షాలకు ఇవ్వాలి అనే విధంగా మీరు యొక్క ఈ ఓటర్ల ప్రక్రియను మాయాపాచకలు, శకుని మాయాపాచకలు వేస్తున్నారు. కాబట్టి ఒకటే అంటున్నా, ఇవాళ శకుని మాయాపాచకులకు పాండవులు అరణ్యవాసం పట్టారు. అదే విధంగా రాముడు మరి 14 ఏళ్ల వనవాసం చేసిన రామాయణంలో. నేనేమంటే ఈ రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కాకుండా మీ యొక్క మాయాపాచకులు వేసి అడ్డుకుంటున్నారు. అది తాత్కాలికమే. ఏ రోజైనా సరే ఇట్లాంటి దొంగతనాలు, ఇట్లాంటి తప్పుడు విధానాలు బయటపడతాయి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామండి. మన దగ్గర కూడా జరుగుతూ ఉంది కదా ఇప్పుడు రివిజన్. ఈ టైంలో మన దగ్గర కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున్నే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆందోళన చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం.